హాయ్ అండి, చాలా రోజుల తర్వాత మళ్ళీ నేను మీకు ఒక వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను. ఈరోజు అయితే మనం ఇల్లాలు పిల్లలు అసలు ఏం జరిగింది ఏంటి, ప్రేమ ధీరజ్ సాహసం చేసి పెళ్ళి అయితే జరిపిస్తారు. అయితే పెళ్లి తర్వాత తన వదిన నిజ స్వరూపం తెలుసుకొని ఒక్కసారిగా ధీరజ్ షాక్ అయిపోతాడు. అసలు ఏం జరిగింది ఏంటి అనేది ఇప్పుడు ఈ వీడియోలో ఫుల్గా చూద్దాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, చాలా చాలా బాగుంటుంది అనమాట. ప్రేమ అయితే ఎత్తుగడేసి ఎలాగైనా తన అత్త ద్వారా నిజం తెలుసుకోవాలని చెప్పి తన అత్త ద్వారా నిజం తెలుసుకొని ఇంకా తన అన్నయ్యనైతే బయటకైతే విడిపిస్తుంది. అదేనండి, తన బావగారిని ధీరజ్తో కలిసి వాళ్ళ బావగారిని అయితే ఇంకా రౌడీల నుంచి తప్పిస్తుంది, తన అన్నయ్య నుంచి అయితే తప్పిస్తుంది. ఇంకా తప్పించి పెళ్లి మండపానికి అయితే తీసుకొస్తుంది. పెళ్లి మండపానికి తీసుకురావడంతో రామరాజు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. షాక్ అయిపోయి ధీరజ్కి వెళ్ళి చూస్తూ ఉంటాడు. ఇంకా ధీరజ్కి జరిగిందంతా చెప్తూ ఉంటాడు. ఇంకా తన అన్నయ్య ఇలా జరిగింది నాన్న, నన్ను కనుక ధీరజ్ కాపాడిపోయినట్లయితే నేనేమైపోయావని అని అనగానే ఇంకా అందరైతే ఒక్కసారిగా షాక్ అయిపోయి, ఏదైతే మీ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు కదా, పదండి పెళ్లి పీటల మీద మీకు ముహూర్తం టైం అవుతుంది అని చెప్పేసి పీటల మీద కూర్చోబెట్టి అంగరంగంగా వైభవంగా పెళ్ళి అయితే చేస్తారు. అయితే భద్రావతి మాత్రం చాలా కోపంగా రగిలిపోతూ ఉంటుంది. తన తమ్ముడితో, రేయ్ నేను అనుకున్నది ఒకటి జరిగింది ఒకటి, నేను అక్కడ పెళ్ళి ఆపేస్తే రామరాజు కుటుంబం మొత్తం కుమ్మిలి ఏడుస్తారనుకుంటే, కానీ రామరాజు కుటుంబం మాత్రం కుమిలి ఏడవటం కాదు, అక్కడ నేను అనుకున్నది ఒకటైతే జరిగింది ఒకటి, వాళ్ళంతా సంతోషంగా ఉంటే నేను చూడలేకపోతున్నాను, నేను అనుకున్నది జరగలేదు అని చాలా కోపంగా భద్రావతి అయితే రగిలిపోతూ ఉంటుంది. ఇంకా రగిలిపోతున్న భద్రావతి అంటే, అక్క పెళ్ళి ఇల్లు అలగ్గానే పండగ కాదు, పెళ్లి చేయగానే పండగ కాదు, ఎలాగైనా వాళ్ళిద్దరిని విడగొడతాను చూడు అక్క అని చెప్పేసి అంటూ ఉండగా, ఏం చేస్తావో నాకు తెలియదురా, ఆ ఇంట్లో సంతోషంగా ఉన్న గంటలోనే ఆ ఇంట్లో బాధను నేను చూడాలని అక్కడి నుంచి భద్రావతి అయితే వెళ్తుంది. అయితే ఇంకా భాగ్యం ఇంకా అన్నయ్య గారు పెళ్ళి అయితే చాలా చక్కగా జరిగింది అన్నయ్య గారు, ఇంకా నేను నా కూతుర్ని మీ చేతిలో పెడుతున్నానని రామరాజు చేతిలో అయితే పెడుతుంది ఇంకా తన కూతుర్ని. అయితే తన కూతుర్ని ఇంటికి తీసుకెళ్ళి హారతలు ఇస్తూ ఉంటారు. ఇంకా హారతలు ఇవ్వడంతో చాలా సంతోషంగా కుడికాలు ముందు పెట్టికైతే లోపలికి రమ్మా అని చెప్పేసి చెప్తూ ఉంటారు. కుడికాలు పెట్టి లోపలికి రావడంతో అందరూ హ్యాపీగా సంతోషంగా ఉంటుంటారు. అయితే ధీరజ్ను కూడా రామరాజు క్షమిస్తాడు. రామరాజుని క్షమించడంతో ఇంట్లో అందరూ సంతోషంగా ఉంటూ ఉంటారు. అయితే పెళ్లి కూతురికి పెళ్లి కొడుక్కి మొదటి రాత్రి శుభకార్యం చేయాలని ధీరజ్ వాళ్ళ అమ్మ అయితే హడాబుడిగా చాలా కంగారు పెడుతూ ఉంటుంది. ఆ కంగారు చూసి రామరాజు అయితే, ఏంటో ఎందుకు అంత కంగారు పడుతున్నావు అనగాని, ఏంటండి ఈరోజే మంచి ముహూర్తం, అబ్బాయిని అమ్మాయిని ఒకటి చేయాలి కదా అని చెప్పేసి చాలా కంగారు పడుతూ ఉంటుంది. గబగబా అయితే పెళ్ళి ఇంకా మీ ఇద్దరు రెడీగా ఉండమ్మా, మీ ఇద్దరికి మొదటి రాత్రి ఇంకా వేడుక ఈరోజే మంచి ముహూర్తం అంట, ఇది దాటిపోతే ముహూర్తం లేదంట అని చెప్పేసి ఇంకా పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురికి చెప్తూ ఉంటుంది. ఇంక ఈరోజు ఎలాగైనా నా వశం అయిపోతే నా భర్త ఇంకా నా నిజ స్వరూపం తెలిసినా కానీ తనకి మాత్రం నిజంగా ఇంకా నేను భారీగా ఉండిపోవచ్చని మనసులో అనుకుంటూ ఉంటుంది. అయితే అట్నుంచి వస్తున్న ధీరజ్ అయితే ఇంకా తన వదిన ఫోన్లో మాట్లాడుతున్న విషయాలన్నీ విని ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. షాక్ అయిపోయి ఇంకా తన వదిన ముందు నిలబడి, ఏంటి నువ్వు చేస్తుంది అంటే, మీ వెనక ఇంత కుట్ర జరిగిందా, మీ వెనక ఇంత కుట్ర ఉందా, మా అన్నయ్యని కావాలని ట్రాప్ చేసి పెళ్లి చేసుకున్నావని ధీరజ్ అయితే చాలా కోపంగా రగిలిపోతూ చంప మీద చెల్లుమని కొడుతూ ఉంటాడు. అది చూసిన వాళ్ళ అమ్మ అయితే, రేయ్ ధీరజ్ ఏం చేస్తున్నావురా అని చెప్పేసి అంటూ ఉంటుంది. అసలు ఏం జరిగింది ఏంటి, ఇది అంతా కలకంటుందా లేదంటే నిజంగా జరుగుతుందా అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఏంటి ఎప్పుడు జుట్టు ముందుకేసి వీడియో పోస్ట్ చేసే ఈ సిస్టర్ ఏంటి ముందుకి క్యాప్ పెట్టొచ్చింది అనుకుంటున్నారా? నేనైతే తిరుపతి వెళ్ళానండి. తిరుపతి వెళ్ళి అయితే స్వామివారికి తలనీలాలు ఇచ్చాను. ఎన్ని సంవత్సరాల తర్వాత ఇచ్చానో నాకే తెలియదండి. దాదాపు నేను 11 years అప్పుడు అయితే ఇచ్చాను. ఇప్పుడు నేను హెయిర్ ఇచ్చి ఎన్ని ఇయర్స్ అవుతుందో నేను కౌంట్ చేసి రేపైతే చెప్తాను. మనకి తిరుపతి వ్లాగ్స్ కూడా వస్తాయండి మన ఛానల్లో. వీడియో అయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి తిరుపతి వ్లాగ్స్ని మీరు సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్, బాయ్.